Good morning, students. Today we will be discuss about integer exercise 1.7. So first question: in a class test containing 15 questions, 4 marks are given for every correct answer and minus 2 marks are for every incorrect answer. Bharati attempts all questions, but only 9 answers are correct. What is her total score? One of her friend Hema attempts only 5 questions and all correct. But what will be her total score? సో ఈ క్వశ్చన్లో ఒక టెస్ట్ కంటైన్ చేసినారా ఆ క్వశ్చన్ టోటల్ వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 15 క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్కు అంటే ఎవరీ కరెక్ట్ ఆన్సర్కు 4 మార్క్స్, రాంగ్ రాస్తే -2 మార్క్స్. సో ఇక్కడ భారతి హేమ అని ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. భారతి టోటల్ అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్ రాసింది, కానీ ఇక్కడ 9 మాత్రమే కరెక్ట్ అయినాయి. సో ఆమె స్కోర్ ఎంత? వాట్ ఈజ్ హర్ టోటల్ స్కోర్? వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్ హేమ అటెంప్ట్స్ ఓన్లీ 5 కరెక్ట్ ఆన్సర్. వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్ హేమ అటెంప్ట్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండ్ ఆల్ కరెక్ట్. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింటే అన్నీ కరెక్ట్ అయినాయి. సో వాట్ విల్ బీ హర్ టోటల్ స్కోర్? సో వాళ్ళ స్కోర్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తుంది అంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఏ టెస్ట్. సో ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్, మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ 4 మార్క్స్, మార్క్స్ గివన్ ఫర్ రాంగ్ ఆన్సర్ -2 మార్క్స్. అంటే ఇక టోటల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15, క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ రాస్తే 4 మార్క్స్, రాంగ్ రాస్తే -2 మార్క్స్ వేస్తారు. సో ఇక్కడ 2 ఉన్నారు మనకు. ఒకరు ఎవరు? 2 ఫ్రెండ్స్, భారతి అండ్ హేమ. వీళ్ళిద్దరు స్కోర్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫస్ట్ భారతి. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్ భారతి అంటే భారతి అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ 9 కరెక్ట్ ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ ఏ కరెక్ట్ ఆన్సర్ బై భారతి, నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్ భారతి ఎన్ని కరెక్ట్? 9 కరెక్ట్ రాసింది. నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే టోటల్ వచ్చేసి క్వశ్చన్స్ మనకు 15 క్వశ్చన్స్, 9 కరెక్ట్ రాసింది అంటే అప్పుడు ఎన్ని రాంగ్ రాసింది ఇక్కడ తెలిసిపోతుంది మనకు. సో నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ అన్న ఒకటి, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్. సో 6 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్. సో టోటల్ స్కోర్ ఆఫ్ భారతి సో 9 కరెక్ట్ ఆన్సర్, ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 4 మార్క్స్ ప్లస్ 6 incorrect answer, wrong answer -2 marks. So 9 4 is 36 plus into minus 6 2 is 12. So subtraction చేస్తే మనకు 24 మార్క్స్ ఇక్కడ వచ్చేసి. సో భారతి యొక్క టోటల్ స్కోర్ వచ్చేసి 24 మార్క్స్ భారతికి వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ వన్ హేమ. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ హేమ, నెంబర్ ఆఫ్ ఏ కరెక్ట్ ఆన్సర్ బై హేమ. ఎన్ని కరెక్ట్? ఆమె 5 కరెక్ట్ రాసింది. సో నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఆమె రాసిందే 5 రాసింది.
ఇంకా మిగతావి ఏం అటెంప్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏమీ లేవు. సో నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు 0, ఇన్కరెక్ట్ లేవు. సో హేమా స్కోర్ హేమా స్కోర్ 5 క్వశ్చన్స్ కరెక్ట్ రాసింది కాబట్టి ఈచ్ కరెక్ట్ 4 మార్క్స్. సో 5 4 20 మార్క్స్. ఈ విధంగా మనకు అంటే ఇక్కడ భారతి వచ్చేసి 24 మార్క్స్, హేమాకు వచ్చేసి 20 మార్క్స్ వచ్చేసినాయి. ఈమె 5 అటెంప్ట్ చేసింది, 5 కరెక్ట్ ఆన్సర్స్ అయినాయి. ఇంక మిగతా అటెంప్ట్ చేయలేదు కాబట్టి ఈమె స్కోర్ ఎంత 20. అదే భారతి స్కోర్ ఏమవుతుంది 24 మార్క్స్, ఇక్కడ 20 మార్క్స్. ఈ విధంగా మనకు ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో సెకండ్ క్వశ్చన్, ఏ సిమెంట్ కంపెనీ ఎర్న్ ప్రాఫిట్ 9 rupees per bag of white cement sold and loss of a 5 rupees per bag grey cement sold. సో సెకండ్ క్వశ్చన్లో ఈ సిమెంట్ కంపెనీ ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 9 rupees per a bag of white cement sold and a loss of 5 rupees for a bag of grey cement sold. The company sells 7,000 bags of white cement and 6,000 bags for grey cement in a month. What it is a profit or loss? సో వైట్ సిమెంట్ బ్యాగ్ పైన వాళ్ళకు 9 rupees ప్రాఫిట్ వచ్చేస్తుంది కంపెనీ, సిమెంట్ కంపెనీ వాళ్ళకు. ఆ గ్రే సిమెంట్ పైన 5 rupees లాస్ వచ్చేస్తుంది. సో టోటల్ ద కంపెనీ సేల్స్ 7,000 bags white cement, 6,000 bags grey cement in a month. So what is it's a profit or a loss? And second one, what is the number of white cement bags it must sell to have neither profit nor loss? So if the number of grey bags sold 5,400. So find what is the number of a white cement bags. అంటే ఇక్కడ ప్రాఫిట్ రాకూడదు, లాస్ రాకూడదు. అయితే గ్రే సిమెంట్స్ 5,400 సేల్ చేస్తే మళ్ళీ అప్పుడు వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని సేల్ చేసినవి ఫైండ్ అవుట్ చేసుకోండి అంటున్నాడు. మనకు వచ్చేసి ఈ క్వశ్చన్లో ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ బ్యాగ్ ఏ వైట్ సిమెంట్ వచ్చేసి ఇక్కడ 9 rupees, లాస్ ఆన్ సెల్లింగ్ ఏ బ్యాగ్ గ్రే సిమెంట్ 5 rupees. సో నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి వైట్ సిమెంట్ 7,000 బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనకు ఒక్కొక్కటి దానికి 9 rupees అయితే 7,000 rupeesకి ఎంత అంటున్నాడు, ఇది ఫైండ్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ 6,000 bags గ్రే సిమెంట్ 5 rupees, ఈచ్ బ్యాగ్ 5 rupees లాస్ వస్తుంది. టోటల్ సేల్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చేస్తుంది అంటే ఇది సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది అండ్ థర్డ్ వన్ కూడా సేమ్ ఇలానే ఉంది. ఇక్కడ ద టెంపరేచర్ అట్ 12 noon వాజ్ 10 degrees Celsius above 0. It is a decreases at the rate of 2 degrees Celsius per hour until midnight. At what time would be the temperatures be 8 degrees Celsius below 0? What would be the temperature at midnight? టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ 4th 5th క్వశ్చన్స్ కూడా సేమ్ మనకు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ మాదిరి ఉన్నాయి. సో మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్నీ చేసి వాట్సాప్లో పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ.